బాబు నుంచి షర్మిలకు 60 కోట్ల రూపాయలు. చంద్రబాబు ఫైనాన్స్ చేయకపోతే ఆమెకు అంత డబ్బు ఎక్కడిది? చంద్రబాబు డ్రామాలో షర్మిల, సునీత పాత్రదారులు. వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉంది. సునీత రాజశేఖర రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్టులు చేయాలి. వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి చెప్తుండు. అంటే బాబు నుంచి షర్మిల 60 కోట్ల రూపాయలు తీసుకొని ఎంత రాజకీయాలు చేస్తారు? ఈ ఖర్చు అంతా ఎక్కడ? అంత డబ్బు ఆమె దగ్గర లేదు వాస్తవంగా. ఈ మెయింటెనెన్స్ ఈ ఖర్చుకి ఆయన దగ్గర ప్యాకేజ్ తీసుకొని ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని పదే పదే టార్గెట్ చేసి విమర్శిస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ నేత ఆర్ రమేష్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఇంకోటి సునీత అండ్ షర్మిల బాబు డైరెక్షన్లో బాబు స్క్రిప్ట్నే బయటకు వచ్చి చదువుతున్నారు. బాబు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన చేస్తున్న దర్శకత్వం మేరకే ఈ అంత డ్రామా నడిపిస్తున్నారు తప్ప దీంట్లో ఎట్లాంటి నిజం లేదు అని చెప్పారు. ఇంకోటి వివేక కేసులో రాజకీయ కోణం లేదు, మరో సంబంధం ఉందట. ఆ మరో సంబంధం ఏందనేది మొన్న విలేకరులు కూడా ప్రెస్ క్లబ్లో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొంతమంది రిపోర్టర్లు పదే పదే అడిగారు, వైఎస్ వివేకానంద రెడ్డికి రెండవ వివాహం అయిందా లేదా? అయితే ఏంటి, వాళ్ళకి పిల్లలు ఉన్నారా లేదా? ఆ వివాహం సంగతి మీకు తెలుసా లేదంటే అసలు ఆ వివాహం సంగతి ఐ డోంట్ నో అని చెప్పాను. అంటే మొత్తానికైతే ఏదో హైడ్ చేస్తున్నారు అనేది కొంత ప్రజల్లో చర్చ జరుగుతుంది. వైఎస్ సునీత ఇన్ని రోజులు చేసిన సిబిఐ దర్యాప్తు కానీ వైఎస్ వివేకానంద రెడ్డి పైన చేసిన అంటే పోరాటం, వాళ్ళ హత్య పైన జరిగిన విషయాలలో చేసిన పోరాటాన్ని కొంతమంది ప్రజలు హర్షించారు. కానీ మొన్న ప్రెస్ మీట్లో ఆమె రెండో వివాహం నాకు తెలియదు అన్న తర్వాత ఏదో కొంత దాస్తుంది, దీని వెనక ఏదో మర్మం ఉంది, ఈ మర్డరు పూర్తిగా రాజకీయ కోణం లేదు, ఇది కుటుంబ పంచాయతీ కొంత ఉన్నట్టుంది, అందుకే ఆమె దాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కనీసం ఇప్పుడు రెండో వివాహం జరిగిందా అంటే జరిగింది తెలుసు, దానికి గొడవలైన, కానీ ఈ మర్డర్కి దానికి సంబంధం లేదని చెప్పాలి. కానీ అసలు ఆ వివాహం సంగతే తెలియదు అన్నారు. కానీ ఆ రెండో వివాహం వల్లనే ఇంట్లో పంచాయతీలని, గొడవలైన, ఆస్తుల కాడ గొడవలైన, తండ్రిని కొంత అవాయిడ్ చేశారు, పక్కకు పెట్టారు అనేది బయట చర్చ జరుగుతుంది. కానీ ఆ వివాహం గురించే నాకు తెలియదనే ఆమె ఒక అబద్ధం చెప్పినట్టు కొంతమంది ప్రజల్లో చర్చ జరుగుతుంది. కావాలని ఇంటెన్షనల్గా హైడ్ చేస్తున్నారు, అబద్ధం చెప్తున్నారు. కాబట్టి ఆ కోణంలో ఏమన్నా ఈ ఆస్తుల పంచాయతీలో మర్డర్ జరిగిందా అనేది కూడా ఒక చర్చ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజల్లో.